నమస్తే. వెల్కమ్ టు పాడ్కాస్ట్లో మనతో పాటు ఉన్నారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత శైలజానాథ్ గారు. సార్ నమస్తే. నమస్తే. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రధానంగా మాట్లాడుకుందాం. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం అనేది మా విధానంగా ప్రభుత్వం చెప్తోంది. పీపీపీ మోడల్లో టెండర్లు పిలిచింది. టెండర్లో పార్టిసిపేట్ చేయకుండా మీరు బెదిరించారు. ఆ బెదిరింపుల కారణంగా చాలామంది టెండర్లో పార్టిసిపేట్ చేయలేదు. ఒక వర్షన్. టెండర్లో పార్టిసిపేట్ చేస్తే డబ్బులు సరిగా రావేమో, మనకు లాభాలు రావేమో అని చాలామంది పార్టిసిపేట్ చేయకుండా ఆందోళన చెందుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఎక్కువ లాభాలు ఇచ్చేయండి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఇంకో వర్షన్. మీ కామెంట్ ఏంటి దీనిపై? నా కామెంట్ ఏంటంటే, ఏ వ్యాపారస్తుడైనా సరే లాభం కోసమే పనిచేస్తాడు. మరింత లాభాలు పిండుకుందామని కూడా ప్రయత్నం చేస్తాడు. నేను అనుకున్న ఒక ఫస్ట్ పాయింట్, వచ్చే గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డిది. జగన్మోహన్ రెడ్డి డ్రీమ్ ప్రాజెక్టు మెడికల్ కాలేజెస్. ఖచ్చితంగా చెప్పిన విధంగా మాట తప్పని మనిషి కాబట్టి వాటి వెనక్కి వీక్కుంటాడు. అక్రమాలతో ఉంటే వాళ్ళని జైలు కూడా పంపిస్తారని కూడా చెప్పినట్లు ఉన్నాడు. అక్రమాలు ఉంటాయి. సో చాలామంది దానికి వచ్చి భయపడ్డారు. కొద్దిమంది చంద్రబాబు నాయుడు ప్రోద్బలం చేస్తే బహుశా ఒకరో ఇద్దరు పోయినారే అనుకుంటున్నాను. ప్రోద్బలం చేసి వేయండి అని. ఇప్పుడేదో మీ నష్టాలు కూడా పూర్తి చేస్తారని అంటే చివరికి నష్టాలు పూర్తి చేస్తాను, వయబిలిటీ డబ్బులు ఇస్తాను అనేంత కోరిక చంద్రబాబు నాయుడికి ఏందో నాకు అర్థం కాదు. ప్రజల యొక్క మూడుని వ్యతిరేకంగా ఉంది. సో ప్రజల మూడును గమనించిన తర్వాత వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాబట్టి రేపు పొద్దున ఇది ఉండదేమో మా దగ్గర అనే విధంగా చాలామంది పార్టిసిపేట్ చేయలేరు. అట్లాగే మేమేదో ఎవరిని బెదిరిస్తాం? మేము ఆఖరికి బెదిరిస్తే ప్రభుత్వాన్నే బెదిరిస్తాం ప్రజల యొక్క మద్దతుతో. ప్రజలు ఇంతమంది వ్యతిరేకంగా జాగ్రత్త అని. వాళ్ళు ఇంక ఏ కారణము దొరక్క అట్లా మాట్లాడుతూ ఉంటారు. కాదు, ఆయన మాజీ ముఖ్యమంత్రి డైరెక్ట్గా చెప్పిన మాట, ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, ఎవడైనా వచ్చి టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మేము రద్దు చేస్తాం, మిమ్మల్ని జైలుకు పంపిస్తాం. ఈ వార్నింగ్ ఓ ప్రతిపక్ష నాయకుడు ఇవ్వచ్చా? ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఇప్పుడు తప్పు చేసేటప్పుడు అప్పనంగా ఆఖరికి గవర్నమెంట్ ప్రజల ప్రాపర్టీస్ని వేరే వాళ్ళకి ఇచ్చేయడం, ఇంతకంటే దుర్మార్గం ఏడ లేదు. భూమి గవర్నమెంట్ ఇది, బిల్డింగ్లు గవర్నమెంట్ ఇవి, అక్కడ ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇవి, జీతాలు గవర్నమెంట్ ఇవి. ఇప్పుడు మళ్ళీ ఆఖరికి వైబిలిటీ ఖర్చు కూడా వాళ్ళ గవర్నమెంట్ ఇది. ఇంత గవర్నమెంట్ ఇది పెట్టిన తర్వాత ఎందుకు అడగరు? ఆఖరికి ఎవరికి ఇద్దాం అనుకుంటాడు ఇతను? దాంట్లో ఇతనుకున్న లాభం ఏంది చెప్పాలా. దీని ఏదో చేస్తా అని కాదు, ఖచ్చితంగా లాభం ఏదో చెప్పాలి. లక్షల కోట్ల వ్యవహారం ఇది, చిన్న వ్యవహారం కాదు. కానీ కరెక్టే, ప్రభుత్వంగా ఒక టెండర్ పిలిచింది. అనుభవం ఉన్న వాళ్ళు, అర్హతలు ఉన్న వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అది ప్రభుత్వానికి టెండర్లు వేసే వాళ్ళకి మధ్య వ్యవహారం. ప్రభుత్వం డెసిషన్ తీసుకున్నప్పుడు మీరు టెండర్లో పార్టిసిపేట్ చేస్తే మీ సంగతి చూస్తాను. ప్రభుత్వం చాలా డెసిషన్లు తీసుకుంటుంది, ప్రజలు వ్యతిరేకిస్తారు. ఒక్కొక్కసారి ప్రజలు ఏమంటారంటే, ప్రజల పక్ష నాయకులు ఏమంటారంటే, దీన్ని రద్దు చేసేంత వరకు పోరాడతాం. అసలు ఎట్లా వచ్చి వాళ్ళు అసలు విశాఖపట్నం ఉక్కుది మొన్న రీసెంట్గా చంద్రబాబు నాయుడు మాట తప్పచ్చు కాక, ఈరోజు బీజేపీకి లొంగిపోయి ఆఖరి నమ్మకాన్ని సిద్ధపడచ్చు కాక, కానీ చెప్పిన మాట ఏంది అక్కడ జనాలు, విశాఖ ఉక్కు ఎవడు రమ్మని చెప్పు అని చెప్పి అంటే అనకూడదా? అంటారు. అది ప్రజలకు సంబంధించిన ఆస్తులు అయినప్పుడు ప్రజలు అంటారు. ప్రజల నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల నాయకుడు, ప్రజల ప్రతినిధులు అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే. చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల యొక్క రిప్రజెంటేటివ్గానే నేనే కదా అతనే గుర్తించుకుంటాడు ఆ విషయాన్ని. కాబట్టి ఇవ్వడం సమంజసం, చట్టబద్ధంగానే కదా. వీళ్ళ మాది ఇష్ట ప్రకారం జైలు పంపారు కదా, ఊరకనే అట్లా అట్లుండదు కదా. చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని చెప్పాం. సో మేము వస్తే రద్దు చేస్తాం, ఓకే. వాళ్ళు వస్తే రద్దు చేస్తారంటే మనకెందుకు లేని, ఎవరైనా టెండర్లు వేయకపోవడం ఓకే. కానీ మేము వస్తే రద్దు చేస్తాం, మీరు వేస్తే మీ సంగతి చూస్తాం. అసలుకి మేము ప్రజల పక్షాన చాలా సీరియస్ కన్సర్న్తోనే దీన్ని మీకు ఇది ప్రజలది, మీరు రాబాకండి అని చెప్పినాం. ఇది ప్రజలది, ఇది టెరిషరీ కేర్ని జనానికి ఇచ్చేందుకోసం. విద్య అన్నది ప్రాథమిక హక్కు కాబట్టి, అది పెట్టుబడి కాబట్టి నేను పెడతా ఉన్నానని చెప్పి. అసలు నిజంగా 3 ఏళ్ళే కదా ఆయన పరిపాలించి, కరెక్ట్ పరిపాలన. కరోనా కదా అర్థమవుతుంది. మరి దీనిలో కూడా అసలు చంద్రబాబు నాయుడు నిస్సిగ్గుగా ఎన్ని అబద్ధాలు ఆడతాడు. మొన్న ఆయన నారాయణ అనుకుంటా, ఆయన మాట్లాడతాడు, నీళ్ళు ఎత్తిపోసేదానికో నీళ్లు నిలబెట్టుకునేదానికో 440 కోట్ల రూపాయలు ఇస్తాను. ఆయనే కమిటీ చైర్మన్, ఆయనే రాసుకుంటాడు, ఆయనే చెక్కులు ఇచ్చుకుంటాడు. దాని నీళ్లు ఎత్తిపోసేదానికి కాడ, లేదా నీళ్ళు నిలబెట్టుకునేదానికో, లేదా నీళ్ళు గుంత కోసము. అట్లాగే యోగా డేకి 330 కోట్లు, 40 కోట్లు. మళ్ళీ ఇవన్నీ పెడితే మెలికలు అయిపోయేది కదా. నరేంద్ర మోడీ గారు వచ్చిపోవడం వల్ల ఈ రాష్ట్రానికి వచ్చిన ఒక్క మేలు ఏది చెప్పండి నాకు. ఇంత మట్టి నిండా నీళ్లు, ముంత మట్టి తప్ప, మొహాన్ని కొట్టిపోవడం తప్ప
కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని గమనించాలి. ఉమ్, అసలు దాదాపు 2.5 లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో 2,000 కోట్లు పెడితేనే అయిపోయింది, మొత్తం అయిపోయింది, మొత్తం కాలేజీలు అయిపోయాయి. అయిపోయేది. అది కాకుండా మనసులో దుర్బుద్ధి ఉన్నప్పుడు ఇంక ఇట్లే ఉంటుంది. ఏంటి దుర్బుద్ధి? ఎక్స్పెక్టింగ్ సమ్ బెనిఫిట్ అంతే. ఉమ్, ఆ బెనిఫిట్ ఏదో జనానికి అర్థమవుతుంది, వచ్చే కాలం మాకు కూడా అర్థమవుతుంది. అర్థం కాకుండా ఉండదు. 99 పైసలకి ఎకరా భూమి రియల్ ఎస్టేట్కి ఇచ్చే పరిస్థితి ఉంటే అందులో ఉన్న మతలబ్ ఏదో అర్థమవుతుంది, అర్థం కాకుండా ఉండదు కదా. కంపెనీలకి ఇవ్వడం ఓకే, రియల్ ఎస్టేట్ కంపెనీలు రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇచ్చారు కదా, సత్వాకి వరకు ఇచ్చినట్టు. రియల్ ఎస్టేట్ కంపెనీకి నువ్వు ₹1 పావులకు అమ్ముతావే, వాడేమన్నా మనకి ఇల్లు ఏమైనా ₹1 పావులకు ఇస్తాడా? మరి వ్యాపారం అంటే దీనికి అందుకే మొన్న ఆయనకు ఒక అవార్డు కూడా వచ్చింది, ఈజీ డూయింగ్ ఏదో అట్లా ఏదో ఉంది బిజినెస్ విపరీతంగా. కనుక ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారుల గుంపు అతనికి అవార్డు ఇచ్చింది దాకరికి. సో పెట్టుబడిదారులైనా పోనీ చంద్రబాబు నాయుడు మా పక్షాన ఉన్నాడు అని అనుకుంటున్నారా? అంటే అతను వాళ్ళ సీఈఓ అనుకుంటారు వాళ్ళు. మరి అనుకున్నప్పుడు వాళ్ళందరూ వచ్చి పెట్టుబడులు పెడుతున్నారని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన అంటే 20 లక్షల కోట్ల రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఒక మాట చెప్పారు, ఏ కాంట్రాక్టర్ కూడా దేశానికి లాభం తెచ్చి పెడదామని చేయడియా, లాభాల కోసమే చేస్తారు, మనం గట్టిగా పని చేయించుకోవాలా అని చెప్పారు. కొద్ది కాన్వర్జేషన్ కొద్దిగా ఉంటుంది. ఇప్పుడు అదే లాభం వస్తుంది, రేపు నష్టం వస్తుంది 3 ఏళ్ళ తర్వాత అనుకుంటే ఈ 3 ఏళ్ళ ముచ్చడికి ఎందుకులే అనుకోవచ్చు. 3 ఏళ్ళ ముచ్చడికి ఎందుకు, ఒక బ్యాచ్ కూడా ఎంబీబీఎస్ పూర్తి కాదు, ఎందుకు వచ్చిన కూడా అనుకోవచ్చు. కొద్దిమంది అండ్యూ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, లేకపోతే అండ్యూగా పోవాలనుకున్న వాళ్ళు పోతే ముందుకు పోవచ్చు కాక, లేక గవర్నమెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఏమన్నా పుష్ చేసి కూడా పోయింది వచ్చేపుగా. అంతకు మించి మూడ్ ఆఫ్ ద పీపుల్ అర్థమవుతుంది కదా అక్కడ. నా పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బిజినెస్ మెన్స్కి సంబంధించిన సీఈఓగా చూసుకుంటారు. సో చాలామంది బిజినెస్ మెన్స్ని పిలిచారు, మీటింగ్ పెట్టారు, ఢిల్లీ పోయి కలిశారు, విదేశాలకు పోయి కలిశారు. కలిసిన సందర్భంగా 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని చెప్పారు. సో చంద్రబాబు నాయుడిని బిజినెస్ వాళ్ళు కూడా నమ్మట్లేదా 20 లక్షల కోట్ల పెట్టుబడులు పెడతామని చెప్పి? నేను అడిగేది ఒక్కటే, ఇది 4వ సమ్మిట్, ఆయన అదేదో స్విట్జర్లాండ్కి దావోస్కి పోతాడు ఆయన, అది 2వ 3వ ఎన్నో అసలు వీటికి ప్రచారానికి వస్తామని చెప్తారు వాళ్ళు, మేము జస్ట్ ప్రచారం కోసం వచ్చామని చెప్పిన బ్యాచ్ కూడా చూసినా నేను ఒక్కటే సింపుల్ ఐఎమ్ ఆస్కింగ్, అసలుకి చంద్రబాబు నాయుడు ఈ బైఫర్కేషన్ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రిగా ఎంత సంపాదించాడు, ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, దేశంలో ర్యాంకింగ్ ఎంత? అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఇయర్స్లో 2 ఏళ్ళు కరోనా పోయినప్పటికీ మిగతా 3 సంవత్సరాలు ఆయన పరిస్థితి ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏంది? నాకు గుర్తుకుంటే అతను బహుశా సౌత్ ఇండియాలో ఫస్ట్ అనుకుంటా జగన్మోహన్ రెడ్డి, సౌత్ ఇండియాలో నంబర్ 1 స్టేట్గా. తయారీ నేనేమంటా అంటే ప్రకటించు, 3 పెట్టావు కదా సమ్మిట్లు, ఎన్ని వచ్చాయి, ఎన్ని భూమి మీద వచ్చాయి, భూములు తీసుకొని ఉంటారు, భూములు తీసుకొని వీళ్ళు ఇచ్చిన ప్రకారం భూములు తీసుకొని కంచెలు వేసుకొని ఉంటారు, ఆ కంచె మీద స్ట్రెస్ పాసెస్ ఆర్ పనిష్డ్ అని బోర్డు పెట్టింటారు. ఇంకా మాట్లాడితే ఆ కంపెనీ పేరు మరి కాస్ట్లీ లేని ఒక మామూలు ఒక బోర్డు కూడా పెట్టింటారు. చూపించండి, ఒక కియా తప్పనిస్తే నాకు తెలిసి కియాకి ఇచ్చిన మళ్ళీ ఆ యొక్క ఫెసిలిటీస్ మళ్ళీ చెప్తాను, కరెంట్లో ఎంత ఉన్నది, మాకు రైతులకి ఇమ్మంటే ఇరు, కానీ ఆ భూములు చదువు చేసేకి 200-300 ఇచ్చేట్లు ఆయన ఆఖరి భూమి చదువు చేసేకి. అంటే ఆయన ఫ్యాక్టరీ కట్టుకుంటా అంటే ఏం చదువు చేసి ఇచ్చాడు. నాకు గుర్తుంది బాగా ఆఖరి. అక్కడేమో ఉద్యోగాలేమో 2-3 కింది ఉన్న ఉద్యోగాలేమో స్థానికులకి ఇస్తే, మిగతావన్నీ వాళ్ళు ఎక్కడి తెచ్చుకుంటారు. ఇది మాత్రం మిగిలింది, ఎందుకంటే ల్యాండ్ కదా, ఆ ద్వీపకల్పంలో తక్కువ ఉంటుంది, ఇక్కడ పెద్దగా ల్యాండ్ ఇచ్చారు. కాబట్టి చంద్రబాబు నమ్ముతాం మేము కూడా. ఎంత వచ్చిందో ఆ 3 సమ్మిట్లకి ఎంత వచ్చిందో, ఆ దావోస్ నుంచి ఎంత తెచ్చారో, వెరసి రాష్ట్రంలో ఎన్ని పెట్టారో, నీ ర్యాంకింగ్ ఏందో చూపించు ఒకసారి. సో మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి బీయింగ్ ఏ డాక్టర్, మీరు ఎంబీబీఎస్ చదివారు, స్టూడెంట్ మూమెంట్స్ చేశారు కదా, వైద్య విద్యార్థులకు జరిగే నష్టం ఏంటి సార్ యాజ్ ఫర్ యూ? అంటే ఇందులో 3 అంశాలు ఇమిడి ఉన్నాయి. గవర్నమెంట్ ఈజ్ ద గవర్నమెంట్, నీ గవర్నమెంట్ హక్కుగా మాట్లాడుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మంది అనే ఫీలింగ్ మనకు ఉంటుంది, ఫస్ట్ పాయింట్. ఇప్పటికి కూడా 80% ఆఫ్ ద పీపుల్ని పేషెంట్ని ట్రీట్ చేస్తుంది గవర్నమెంట్ సిస్టమే. ప్రైవేట్ సిస్టమ్ దగ్గర డబ్బులు లేకుంటే, క్యాష్ లేకుంటే, ఆరోగ్యశ్రీ లేకుంటే, అది ఇప్పుడు లేదనుకో, ఇవి లేకుంటే ఆ లోపల కూడా పోయాడు ఆఖరి పైసలు, అంటే పైసలు ఉంటేనే పోగలరు. కానీ గవర్నమెంట్ సిస్టంలో హక్కుతో వెళ్తారు లోపల. నాకు ఎందుకు వైద్యం చేయవు, ఆలస్యమైంది, ఫస్ట్ పాయింట్, అది వాళ్ళు లూజ్ అవుతాడు. 2, విద్యాపరంగా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఎప్పుడైనా సరే మార్చుకునే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ₹100 ఫీజు పెట్టారనుకో, ఫీజు తగ్గించాలి అని సరే ఇట్లా
పెద్ద డిమాండ్ వస్తే గవర్నమెంట్ ఆలోచించి దాన్ని 70కో 50కో చేస్తుంది. అంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. అంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఉమ్. అవకాశం దీంట్లో ఉండదు. ప్రైవేట్ దాంట్లో ఉండదు. ఉండదు. ఉమ్. మూడవది వైద్యం. వైద్యంలో ఆఖరికి టెర్షరీ కేర్, మెడికల్ కాలేజ్ టెర్షరీ కేర్. ఉమ్. టెర్షరీ కేర్ అనేది ప్రజలకు ఫ్రీగా అందుబాటులో ఉండడం. ఉమ్. ఇంకా దానికి నథింగ్ యూ కెన్ మ్యాచ్. అవైలబుల్ ఉంటారు. ఎంత పెద్ద సిస్టమ్ అయినా లేక ఎంత పెద్ద అదేందో అంటారు కదా, వాట్ ఈస్ దట్ సర్వీస్ ఓరియంటెడ్, నో మనీ, ఆల్మోస్ట్ ఆల్ నో ట్రీట్మెంట్. అంతే కదా ఇంకా. వ్యాపారం కదా వాళ్ళు చేసేది ఆఖరి. ఏమన్నా అదేదో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఏమన్నా కొద్దిగా చేస్తారో తెలియదు, ఎందుకంటే అది చట్టంలో ఉంది కాబట్టి. వీళ్ళు స్థలాలు పొందినప్పుడు గవర్నమెంట్కి చెప్పింటారు కాబట్టి మేము అని చేస్తాం ఇది చేస్తామని. సో అంతేగాని ఈ ఫెసిలిటీస్ ఏమి ఉండవు. విద్య వరకు వస్తే అసలుకి సీట్లు రిజర్వేషన్లు కదా. ఈ రోజున 100 సీట్లు ఉంటాయి. ఒకవేళ మొన్న అడిగారని జగన్మోహన్ రెడ్డి కూడా లేదన్నాడు కదా అని. మేము మార్పించేవాళ్ళం, ఇలాంటి మాట్లాడేవాళ్ళం, కూర్చుండేవాళ్ళం. అట్లాంటి నెగోషియబుల్ పాయింట్ అక్కడ. అదేం లేకుండా మీకు మీరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఎట్లయితుంది? సో అప్పుడు సెల్ఫ్ ఫైనాన్స్తో కొన్ని సీట్లు అమ్మి కాలేజ్ సస్టైన్ చేయించాలని అప్పుడు ప్రభుత్వం అనుకుంది. ఇప్పుడు కాలేజ్ సీట్లు అమ్ముతాం, కాలేజీలో అమ్మేస్తాం అనే పరిస్థితి ఈ ప్రభుత్వం. సో అది గవర్నమెంట్ అప్పుడు గతంలో కూడా నాకు గుర్తుకుండి కొన్ని సీట్లు ఉండేది నేను చదివే రోజుల్లో కూడా. అంటే ఫైనాన్స్ ఒక 5 సీట్లు 6 సీట్లు అట్లా ఉండేది. సెల్ఫ్ ఫైనాన్స్ అది వాడేవాళ్ళు కాలేజీకి. కాబట్టి అది కూడా ఊరికనే అమ్ముతా ఉంటే కుదరదు. అది దానికి కూడా మళ్ళీ ప్రొసీజర్ ఉంటుంది. గవర్నమెంట్లో ఎవరు డబ్బులు తెస్తే వాళ్ళకి అని ఉండదు. డబ్బులతో పాటు ర్యాంక్ ఉండాలి. అది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎవరికంటే అమ్మేస్తాం, బ్యాగ్ తెస్తే ఇచ్చేస్తా ఉండదు అట్లా. కనుక మార్కుల షీట్తో పాటుగా డబ్బులు కట్టగలిగిన పరిస్థితి ఉండాలి. సో ఇది విషయం. కాబట్టి మాయ చేసి బ్రహ్మాండంగా ఉంది, ఏం 30 ఏళ్ళ తర్వాత వెనక్కి ఇస్తారు, 60 ఏళ్ళు లీజుకి ఇచ్చి 30 ఏళ్ళ తర్వాత వెనక్కి ఇస్తారని చెప్పి ఏంటది? ఎవరి చెవులో పూలు పెడదామని. ప్రైవేట్ వాళ్ళు రావడం వల్ల ఇప్పుడు గతంలో మనకు బిఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేది. ప్రైవేట్ వాళ్ళు ఎంటర్ అయిన తర్వాత టెలికాం సర్వీసెస్ చాలా ఈజీ అయిపోయాయి ప్రజలకి. సో అట్లా ప్రతి రంగంలో ప్రైవేట్ వాళ్ళు వచ్చిన తర్వాత క్వాలిటీ పెరుగుతుంది, కాంపిటీషన్ పెరుగుతుంది, ఇలా చెప్తుంటారు. సరే ఇక్కడ కూడా పీపీపీ పద్ధతిలో వాళ్ళు ఉండడం వల్ల పూర్తిగా వాళ్ళది అవ్వదు, గవర్నమెంట్ కూడా ఉంటుంది, సర్వీసెస్ పెరుగుతాయి, స్కిల్డ్ పర్సన్స్ వస్తారు, ఇవన్నీ కూడా ప్రభుత్వం చెప్తుంది. ప్రభుత్వంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ప్రభుత్వం పక్షాన్ని చెప్తున్నానని. నేను అడిగేది ఒకటి, అడగమని చెప్పండి, నిజంగానే అంతర్గతంగా సర్వే చేయించమని చెప్పండి. అసలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు తెలుగుదేశం ప్రజలే ఆ పీపీని తిడతారు, ఎందుకంటే ప్రజలు అవి. హిందూపురంలో వద్దంటాడే, లేకపోతే వాళ్ళ పిల్లలకి సీట్లు వద్దంటాడే, లేకుంటే హక్కును పోగొట్టుకుంటాడే. కాకపోతే ఆయనకు భయపడో లేకుంటే సంథింగ్ లేక, భయం అనే పదం కరెక్ట్ కాదు, వాళ్ళ పార్టీ ఇష్యూ, దానికి ఏదో లోబడి వాళ్ళ ఊరికే ఉండొచ్చేమో. కానీ మన జనాలు సంతకాలు పెట్టారు కదా, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన కూడా సంతకాలు పెట్టారు. ఇంతవరకు పెడతామని చెప్పి పెట్టారు. ఈ ఇష్యూకి అయితే మేము పెడతాం, ఉండాలి. పార్టిసిపేట్ చేశారు మోర్ దెన్ 100 విలేజ్ ఐ వెంట్ దేర్ ఆన్ దోస్ డేస్. నేను చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు మనసులో ఏదో చెడ్డ ఆలోచన పెట్టుకుని దీన్ని ఇచ్చేసే ప్రయత్నం. కళ్ళెదురుగా చూస్తున్నాం కదా, రియల్ ఎస్టేట్కి ఇచ్చేస్తాడు, టాటాకి ఏం కొనుక్కోలేడా? టాటా ఆయన కలిసి థ్యాంక్స్ కూడా చెప్పలే. టాటా ఆయన థ్యాంక్స్ కూడా చెప్పలే. అదాని గూగుల్ పేరు మనకు అబద్ధాలు చెప్పి అదాని సెంటర్ పెట్టించి, అది కూడా ప్రతి దగ్గర కరెంటులో రాయితీలు, వాటర్ ఫ్రీలు, అటు భూములు దాదాపు తక్కువ ధర, చాలా తక్కువ ధరలకి మనం కొనలేము. ఎందుకంటే 99% మనకు దొరకదు, దొరికితే రూపాయి దొరుకుతుంది. కాబట్టి ఆయన మూడు అర్థమవుతా ఉంది. ఈ రోజున రాజధాని ఉంది అంటే మీ డిస్కషన్ రాజధాని ఉంది, రాజధానిలో సామాన్య ప్రజలకి చోటెక్కడా? ఎంతసేపు ఉన్నా కానీ ఆఖరికి దాని యొక్క మామూలుగా రియల్ ఎస్టేట్లు చెప్తుంటారు, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంది, రైలు లైన్ పక్కలో పోతా ఉంది, భవిష్యత్తులో ఇక్కడ ఆఖరి ఒక పెద్ద సిటీ రాబోతా ఉంది, అట్లా చెప్పుకునే ప్రయత్నం తప్ప అక్కడ ఏముందని. ప్రజలకు చోటు ఎక్కడెక్కడ ఉంటే కమర్షియల్ ఫ్లాట్స్ ఉండే, లేకుంటే గవర్నమెంట్ ఫ్లాట్స్ ఉండే. అది ఎంత ఇప్పుడు జోన్ R1 జోన్ అని ఏదో జోన్ పెట్టిస్తున్నట్టున్నారు, ఏదో జోన్ పెట్టి మిగతా వాళ్ళకి కూడా ఇవ్వాలని ఏదో గవర్నమెంట్ అట్లా అది ఇచ్చిన ఇండ్లు పీకేసాడు కదా. అంటే ఎక్కడ ఉండాలి సాధారణ మాడు, అట్లా పక్కన ఉండాలి, కాలనీ కడతారా, ఏమైనా కాలనీలు కట్టి పెడతారా? అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీ క్యాపిటల్ ఉంది, ప్రతి ఒక్కరు అంత లెక్క ఉన్నాడు, సెక్రటరీ వెనకల ఇండ్లు ఉన్నాయి.
ప్రతి చోట ప్రతి కాస్ట్లీ ఏరియాలో కూడా సామాన్యుడు ఉన్నాడు. పేదవాళ్ళు కూడా ఉండే ఉన్నాడు. పరిస్థితి. వాడు ఎంతో కొంత అసలుకి అట్టలు వేసుకున్న ఇల్లు కూడా నేను చూసా ఈ ఊర్లో. అవును అవును. మరి అది కదా రాజధాని అంటే. ఉమ్, ఉమ్, అట్లా కాకుండా నువ్వు ఆ మూల ఉండాలి అంటే ఏమన్నా మామూలుగా అప్పుడప్పుడు ఫ్యాక్టరీలో కడతారు. ఇదంతా వర్కింగ్ క్లాస్కి ఏదో అకామిడేషన్ అట్లేమైనా కట్టబోతున్నావా? మాకేమైనా ఇదంతా కామన్ మ్యాన్ అకామిడేషన్ కట్టబోతున్నాడా? ఉమ్, ఏ క్లారిటీ లేదు అక్కడ. ఉమ్, నేను ఒబరాయికి ఇస్తాను, లేదంటే ఇంకోటికి ఇస్తాను, ప్రపంచంలో గొప్ప ఎయిర్పోర్ట్ కడతాను, ఆ తర్వాత అవేంటివో నీళ్లు నిండుతుంది కాబట్టి రిజర్వాయర్లు కడతాను, సరే బయటికి పోవాలి కాబట్టి. సరే వాళ్ళు ఎలక్షన్ ముందు చెప్పారు అమరావతి కడతా అని చెప్తున్నారు. దానికి సరే విమర్శలు ఏమన్నా ఉంటే చూద్దాం తర్వాత. కానీ రిషికొండ సంగతి ఏంటి? రిషికొండని ఏదో హోటల్కి ఇవ్వబోతున్నారంటూ మంత్రివర్గ ఉపసంఘం ఏదో సిఫారసు చేసినట్టు. అసలుకి ఈ ప్రభుత్వంలో దోపిడీకి అంతా ఉండదు. దాంట్లో ఏమీ పెద్ద డిస్కషన్ లేదు దీంట్లో. ఉమ్, వాళ్ళు ఏదైనా కనిపిస్తే దీన్ని ఏ విధంగా ఇచ్చేసేయాలా, తెచ్చేసుకోవాలా, ఇది తప్ప. రిషికొండలో బిల్డింగ్స్ ఎంత చెడ్డ ప్రచారం చేశారు. ఉమ్, అవి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు అట్లని. అవి ఆంధ్రప్రదేశ్ ప్యాలెస్లు అవి. ఉమ్, చంద్రబాబు నాయుడు కూడా దాంట్లో పోయి కూర్చోవచ్చు, ఉమ్. లేక మీరు నేను కూడా అవకాశం పోయి కూర్చోవచ్చు అక్కడ. ప్రభుత్వం కదా. అది గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రాజభవనాలు అవి. ఉమ్, 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 అది అసలు ఆయన యోగా డే కంటే తక్కువ ఖర్చుతో కట్టిన భవనాలు. ఉమ్, దాన్ని గుండు కొట్టేసినారు, అది కొట్టేసినారు, విపరీతం గొడవ. చివరికి ఇది చీలిందని, అదని, ఇదని. ఆ పట్టిసీమకు అదేంది పోలవరం కాపాడడానికి కొట్టుకుపోతే అడిగేవాళ్ళు లేడీ వీళ్ళ దగ్గర, ఉమ్, వీళ్ళు మాట్లాడేదానికి. ఉమ్, వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ అట్లుంటాయి. సో దాంట్లో ఆయన వీరంగం చేసి వస్తారు ఆఖరికి. నిజంగా ఆయన డిప్యూటీ సీఎం ఆయన పోతే వీరంగం చేస్తారు. నెక్స్ట్ వస్తాయి ఆయన దగ్గరికి. ఆ వచ్చుకో, ఆయన దగ్గర ఇబ్బంది ఏం లేదు పాపం, అతను ఎక్కడికి పోడు. ఉమ్, ఆ, కాబట్టి రిషికొండలో ఆఖరికి హోటల్కి ఇద్దాం. ఉమ్, హోటల్కి ఎందుకు ఇవ్వాలి? ఉమ్, ఎట్లా వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ హోటల్లో రూములు తీస్తారు కదా, ఏదో ప్రెసిడెన్షియల్ షూట్స్ తీస్తారు కదా, ఆడే పెట్టుకో, ఉమ్, ఆ ఖర్చు పెట్టి మెయింటైన్ చేసుకో. ఎవరిది? ఉమ్. ప్రభుత్వం కదా, ప్రభుత్వాన్ని కదా. ప్రజలది కదా. కావాలంటే నీ అతిథి గృహంగా పెట్టుకో, ఉమ్, హైదరాబాద్ హౌస్ ఢిల్లీ లాగా పెట్టుకో, ఎవరొద్దన్నారు నిన్ను? ఉమ్, 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 అవి జగన్మోహన్ రెడ్డి భవనాలు, ప్యాలెస్లు కట్టినాడు అని మాట్లాడడం మొదలుపెట్టారు. ఉమ్. మరి రాజధానిలో ఫ్లోటింగ్ ప్యాలెస్లు కడతారు కదా వీళ్ళు ఆఖరికి, ఫ్లోటింగ్ వాటర్ మీద ఉండే ప్యాలెస్. వాటర్ కదా. కాబట్టి ఒక్క చెడ్డ ప్రచారాన్ని చేయడం, పదే 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 చెప్పడం, హైదరాబాద్ నేనే కట్టినా అని చెప్పుకోవడం ఎంతో వాస్తవం, అదంతే వాస్తవం అక్కడ. ఓకే. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, చంద్రబాబు నాయుడు, ఉమ్, దాని యొక్క ఆ ప్రైడ్ని పోగొట్టొద్దండి మీరు. ఉమ్, 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 ఉమ్. ప్రైడ్ని పోగొట్టొద్దండి. హోటల్కి ఇచ్చేస్తాను, హోటల్కి అంటే మా డబ్బులు ఇచ్చి హోటల్కి ఇచ్చేస్తావా? హోటల్లో డబ్బులు ఇస్తుంది కదా మళ్ళీ ప్రభుత్వానికి, ఆదాయం వచ్చేలా చేస్తాం మేము అని ఎంత ఆదాయం ఎంత అని సమస్య. ఎకరా 99 పైసలు కూడా ఆదాయమే. ఉమ్. మేము 99 పైసలకు అమ్మాం, అది కూడా ఆదాయమే కదా, లెక్కలు చూపించుకోవచ్చు. రాష్ట్రానికి 99 పైసలు ఆదాయం ఇచ్చినట్టే. ఉమ్, ఉమ్, స్క్వేర్ ఫీట్ లెక్కనిస్తా అన్నావా, లేక బిల్డింగ్ కాస్ట్ లెక్కనిస్తా అన్నావా? ఏదో చెప్పాలి కదా. ఉమ్, ఉమ్, టెండర్ పిలిచామండి, ఒకరే వచ్చారు, ఉమ్, రెండోసారి పిలిచాం, ఆయనే వచ్చాడు, మూడోసారి పిలిచారు, మాకు ఇష్టమైంది ఇచ్చేసామని అనడం కాదు కదా. ఉమ్, 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 ఉమ్. దాని వాల్యూని కాపాడాలి కదా. కరెక్ట్. మరి విశాఖపట్నంలో ఎన్ని లెక్క పెట్టమని చెప్పండి. విశాఖపట్నంలో ఇంతవరకు గవర్నమెంట్ పనుల మీద ఏ లాడ్జిల్లో ఎంత డబ్బులు కట్టారు లెక్క పెట్టమని చెప్పండి. ప్రభుత్వం కట్టిన ఖర్చు ఎంత? అర్థమైపోద్ది. ఉమ్, ఉమ్, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు అట్లా ఊరకనే. ఉమ్, పదే 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 చెప్తే దమ్ముతారులే అనుకుంటూ ఉంటారు. నమ్మే ఒక బ్యాచ్ కూడా ఉంటుంది, కానీ వాస్తవం అది కాదు. ఓకే. సరే, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ 19 to 24 విధ్వంసం జరిగింది అనే ప్రచారం విపరీతంగా విన్నాం. రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేడు, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, 15 లక్షల కోట్ల అప్పులు, ఈ రకమైన ప్రచారం విధ్వంసం విన్నాం. బట్ రీసెంట్ ఆర్బీఐ డేటాలో ఆంధ్రప్రదేశ్లో తయారీ రంగంలో 5th ప్లేస్లో ఉంది, పారిశ్రామిక రంగంలో 7th ప్లేస్లో ఉంది, నేషనల్ వైజ్గా సౌత్ ఇండియాలో 1st ప్లేస్లో ఉంది, రెండింటిలోనే. సో ఈ రిపోర్ట్ని ఎలా చూస్తారు? ఈ రిపోర్ట్ పైన ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అనుకుంటున్నారు? అసలు ప్రభుత్వం అంటే ప్రభుత్వంలో అప్పుడు లేక ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు అండ్ కో విపరీతమైన అబద్ధాలని ప్రచారం చేశారు. చివరికి మా చెవులో చెప్తారు, సెంట్రల్ ఇంటెలిజెన్స్లో చెప్పిన పెద్ద మనిషి కూడా చూశాను, మా చెవులో గొనిగిపోతారు పెద్ద ఏదైనా, ఆయన ఏదో ప్రపంచానికి కావాల్సిన లాగా ఆయన చెవులోనే గొనిగేసిపోతారు. అది చూసాం. మీరే చూశారు 10, 12, 15 లక్షల కోట్ల అప్పు ఉన్నాయని. సాక్షాత్తు ఫైనాన్స్ మినిస్టర్ అసెంబ్లీలో 3.5 అంత అయిందయా, అంతే జగన్మోహన్ హయాంలో ఆయన ప్రకటించాడు. మనం చూసాం, లెక్కలు చూసాం. మరి వీళ్ళు చెప్పిన 12 లక్షల కోట్లు ఎక్కడ? అబద్ధాలు. బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి గారు కూడా ఆ రోజున 12 లక్షలు 13 లక్షలు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం లేఖ రాశారు, కేంద్ర ప్రభుత్వం చెప్పింది అదే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదేం తేలిపే, దాని గురించి మాట్లాడారు. మళ్ళీ ఇప్పటికి కూడా అక్కడ మీటింగ్లో 15 లక్షల కోట్ల అప్పు తెచ్చారు.
అని మాట్లాడతారు. ఉమ్, కానీ వాస్తవమేమో అసలు అసెంబ్లీలో వాళ్ళు ఇచ్చిందే, ఉమ్. వాళ్ళ రిపోర్టే ఉంది. ఫినాన్స్ మినిస్టర్ ఆ చెప్పారు. తర్వాత మొత్తం డిస్ట్రక్షన్ జరిగిపోయింది. ఎందుకు? ఎడ్యుకేషన్ రంగంలో, వైద్య రంగంలో, మౌలిక వసతుల్లో విపరీతమైన పెట్టుబడులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, నాడు నేడు అనే పేరు మీద కావచ్చు, ఈ మేక్ సంథింగ్. ఉమ్, ఆ తర్వాత 17 మైలుకాలు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉన్నాయి. ఉమ్, ఉమ్, అట్లాగే ఎక్కడ వచ్చిన అవకాశం వచ్చినా ఆ పారిశ్రామిక రంగానికి ఇచ్చాడు కాబట్టే పారిశ్రామిక రంగంలో 7th ప్లేస్ ఈ దేశంలో వచ్చింది. ఉమ్, ఇంకా ఉత్పత్తి రంగంలో అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఉమ్, మరి పారిశ్రామిక ఉత్పత్తి, పారిశ్రామిక రంగం లేకపోతే ఆర్బీఐ మన చేతులు లేదు. వాళ్ళ కూటమి ఉమ్, బహుశా ఆర్బీఐకి స్వతంత్ర ప్రతిపత్తి ఉంటుంది, కానీ ప్రభుత్వం కదా అంత ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది ఉమ్, సమాచారంలో అయినా కానీ. ఉమ్, సో మరి వారి నియంత్రణలో ఉన్న ఆర్బీఐ ఇచ్చిన రిపోర్ట్ కదా, ఉమ్, దాని మీద మాట్లాడు. ఎందుకంటే మాట్లాడితే సిగ్గుపోద్ది. ఇన్ని రోజులు చెప్పి నేను అబద్ధాలు ఈ నభం చెప్పాల్సి వస్తుంది. దాని డిస్కషన్ బెటర్. దాని డిస్కషన్ పెట్టకుండా పోతా ఉంటారు అంతే. అక్కడికి వచ్చేసినాం తెచ్చేసినాం అని విపరీతంగా దానికి ఒక పెద్ద మరి చివరికి ఎంత అబద్ధాలు ఆడతారు వీళ్ళంటే, అదానీ సెంటర్ని అవును. గూగుల్ సెంటర్గా ప్రచారం చేసుకునే ప్రయత్నం. ఉమ్, చివరికి ఆ పిల్లోడు సరే ఆయన అదానీ కొడుకు వచ్చి చెప్పాడు, ఇది మాదే, ఉమ్, గూగుల్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తుంది మాకు అని చెప్పాడు. చంద్రబాబు నాయుడు గారి సమక్షంలోనే చెప్పారు. మీటింగ్లో, అదే సిఐలో చెప్పాడు ఆయన. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రం అనేది ఒక పర్ఫెక్ట్గా కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్ కోసం వెళ్ళింది. ఈవెందో కరోనా లాంటి పెద్ద విపత్తు మీద ఉన్నప్పటికీ కూడా తట్టుకొని ముందుకెళ్ళింది. ఈయన హయాంలో ఇంతవరకు చేసిందంటూ ఏంది లేదు. అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు అనేవాడు ఆఖరి ధైర్యంగా ఉన్నాడు. ధరల స్థిరీకరణ కావచ్చు, మార్కెట్ ఇంటర్వెన్షన్ కావచ్చు, కొనుక్కోవడం, బూడిద గుమ్మడికాయలు కొన్నామని చెప్పారు నాకు ఆ రోజున. బూడిద గుమ్మడికాయలు కూడా ఇచ్చేసాం సార్, ఎందుకు మహిళా సంఘాలకు ఇచ్చేసామని చెప్పారు. కనీసం అలాంటి జిల్లాలో ₹2 కేజీ అరటి పండ్లు గొర్రెలకు పడేసిన ఇంటర్వెన్షన్ లేదు. రైతులు చచ్చిపోతే దిక్కు లేదు. ఆ రోజుకి ఏదో పొలిటికల్ మేనేజ్మెంట్ తప్పనిస్తే. సో నేననేది ఏమంటే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు. ఎన్ని కొత్త కాలేజీలు కట్టాడు ఆయన చూపించమని చెప్పండి. ఆయన హాస్టల్కి ఏమైనా ఫీజులు పెంచాడా? అట్లా సంక్షేమ రంగంలో చూపించమని చెప్పండి. ఏమీ లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కొనసాగింపు తప్ప పేర్లు మార్చుకుంటే మార్చుకోవచ్చు కాక. అంతేగాని చివరికి ఆరోగ్యశ్రీ అని హక్కు ఇచ్చింది, దాన్ని కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఆరోగ్యశ్రీ లేదు, దానికి ఇప్పుడు మళ్ళా ఇన్సూరెన్స్ కంపెనీ చేతిలో పెట్టేశారు. కనుక ఆయన దగ్గర అవన్నీ ఏమి ఉండవు. ఆయన దగ్గర మాటలు మాత్రమే ఉంటాయి. పైగా డబ్బులు లేవని మాట్లాడతాడు. స్పెషల్ ఈమాలో తిరిగింది ముగ్గురు. ఒకరికి ఎలిజిబిలిటీ సీఎంకి. మరి మంత్రులకైతే మేము ఆఖరికి రైల్లో పోయినాం కదా, మాకు తెలియదే, మాకు చెప్పింటే బాగుంది. ఆ రోజున అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, అరే బాబు ఇప్పుడు ఉంది ఫెసిలిటీ అని ఒకసారైనా వాడండే వాళ్ళం, కనీసం జీవితంలో ఒకసారి పోయిద్దాంలేని. కాదు కదా. సో వాళ్ళు పెట్టాలనుకున్న చోట పెడతానే ఉన్నారు, ఖర్చు పెడతానే ఉన్నారు. ఎందుకు? మా ఆవకాయ ఉంది కదా ఇప్పుడు. అవును, ఆవకాయ ఫెస్టివల్ పెడుతున్నారు. ఆవకాయ ఫెస్టివల్ అంట, అమరావతి ఆవకాయ. ఏం చేస్తాం? ఒకసారి ఏదో పతంగుల ఫెస్టివల్ అంటారు, ఆ తర్వాత డ్రోన్ల ఫెస్టివల్ అంటారు, ఆ తర్వాత నరేంద్ర మోడీని పిలిపించేసేసి 2 సార్లు టెంకాయలు కొట్టించి మన్ను వేయించుకుంటారు. కానీ అక్కడేమి ముందుకు పోయింది మనకేం కనపడదు. ఆడ నీళ్లు తోడుతానే ఉంటారు, నిరంతరంగా నీళ్లు తోడే ప్రాంతం ఏమంటే అదొకటి నాకు తెలిసి నిరంతరం నీళ్లు తోడుతానే ఉంటారు. వాళ్ళు ఆవకాయ అని బాగానే ఉంది. ఆవకాయ, ఊరగాయ, పచ్చడి ఇవన్నీ బాగానే ఉంటాయి ఆఖరికి. దానికి 50 కోట్లట. 5 కోట్లతో మొదలుపెట్టి 50 కోట్ల దానికి వెళ్తారట. మీ జనాలు నవ్వుకుంటున్నారు. అందరూ ఆవకాయ ఫేమస్ కదా. ఎవరు లేదన్నారు ఆఖరికి. తలా ఒక బాటిల్ పంపించమని చెప్పండి. చంద్రబాబు నాయుడు సావకాయ అని మేము వద్దన్నామా? ఎట్లా అదేదో వాళ్ళ దగ్గర భాష ఉంటాయేమో, హెరిటేజ్లో ఉంటాయేమో తెలియదు నాకు. హెరిటేజ్ అమ్మేసినట్లున్నారు కదా. షేర్ అమ్మారు అంతేనా? హెరిటేజ్ వాళ్ళ చేతిలో నేను అమ్మేసా అనుకున్నాను లేదా. సో భువనేశ్వర్ గారు చెప్పారు కదా, మాకు 2% అమ్మితే 400 కోట్లు వస్తుంది, నాకేమవసరం స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ చేయడానికి అని. అంటే వాళ్ళ దగ్గర ఉన్నట్టే కదా, అమ్మినట్టు కాదు కదా. 2% అమ్మితే 400 కోట్లు. 2% అమ్ముకొని 4% అమ్ముకొని వాళ్ళ ఎఫిషియన్సీ ఆ ఎఫిషియన్సీ ఎక్కడి నుంచి వచ్చిందో కూడా బహుశా నాకు తెలిసి పార్లమెంట్లో ఆయన వెస్ట్ బెంగాల్ ఎంపీ అనేది మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గురించి. చాలా ఎఫిషియెంట్ ఇతను, రాత్రికే చాలా 100,000 కోట్లు సంపాదించాయని ఆయన మాట్లాడినట్లు గుర్తున్నాను. సబ్జెక్ట్ టు కరెక్షన్.
కాబట్టి ఆ మాటలని వినదలుచుకోలే. ఎందుకంటే చాలా మాట్లాడతారు పాపం. నేను ఎందుకంటే వాళ్ళ జోలికి నేను పోదలుచుకోలే. అంటే అమరావతిని అందరికి పరిచయం చేయడం కోసం అమరావతిలో ఫెస్టివల్ పెడుతున్నారు. డ్రోన్ ఫెస్టివల్ పెట్టారు అంతకుముందు. ఇప్పుడు ఆవకాయ అని ఫెస్టివల్ పెడుతున్నారు. నేను అనేది మన అంటే లోకల్ ట్రెడిషనల్ నువ్వు ఇది. ఫెస్టివల్ పెట్టి ఏం చూపిస్తాడు? ఐఎమ్ ఆస్కింగ్ ఆడేముంది చూపించడానికి? మాకు కూడా చూపి. ఆవకాయ పచ్చళ్ళు చూపిస్తారు. ఏం చూపిస్తారు? ఆవకాయ పచ్చడి అంటే నేను ఇప్పుడు చేయగలిగింది అరకు కాఫీని జాతీయ స్థాయిలోకి తీసిపోయారు కదా చంద్రబాబు నాయుడు గారు. అవును, ఎక్కడ చూసినా అరకు కాఫీనే వాడుతుంటాడు. నేను చూశాను సార్. ఇప్పుడు మరి అట్లే ఆవకాయని కూడా ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు ఆవకాయ. బ్రూక్ బ్రాండ్లు గిక్ బ్రాండ్లు ఏం లేవు ఇప్పుడు. యాటికి పోయినా అసలు అరకు ఏసీ అని అరకు కాఫీ అని ఉంటుంది అక్కడ. అట్లే ఆవకాయని కూడా ఫేమస్ చేస్తారు ఆయన. సంతోషం. ఉమ్. చివరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసినా మీరు విమర్శ చేస్తే ఎట్లా విమర్శ సార్? కాదు సార్. నేను అడిగేది ఏంటంటే, అయ్యా నువ్వు రాజధాని డిఫైన్ చేయి ఫస్ట్. ఉమ్, రాజధాని అంటే ఏమనుకుంటున్నావో చెప్పు. ఉమ్, రాజధాని అంటే 1,00,000 ఇండ్లు కట్టి 1,00,000 కుటుంబాలు పెడతాం అనుకుంటున్నావా? ఉమ్, రాజధాని అంటే అసలు హోటల్ మాత్రం పెట్టి పర్యాటక రంగం పెడదాం అనుకుంటా ఉన్నావా? ఉమ్, రాజధాని అంటే ఏందో చెప్తే నాకు ఫస్ట్ ఆఖరికి. ఉమ్, రాజధాని నాకు అర్థమైనంత వరకు రాజధాని అనేది ఎసెన్షియల్ బిల్డింగ్స్, ఆఫీసెస్, దాని చుట్టూ చిన్నగా అల్లుకోబడుతుంది. ఇట్ టేక్స్ డెకేడ్స్. ఉమ్. ప్రజలు వచ్చి దాన్ని మేనేజ్ చేసుకుంటారు. అంతేగాని నాకు తెలిసి ప్లాన్డ్ సిటీలో కూడా ఎక్కడ ఆఫీసర్ల బంగ్లాలు ఉండాలి, ఉండాలి, ఎక్కడ ఇది ఉంటుంది, కానీ మిగతా ఉండవు. మొత్తం వరల్డ్లో మొన్న ఎక్కడ చదివాను, మొత్తం వరల్డ్లో ప్లాన్డ్గా కట్టిన సిటీస్, ఇలా కృత్రిమంగా ఒక ప్లేస్ తీసుకొని కట్టిన సిటీస్ ఏవి సక్సెస్ కాదండి, ఇంక్లూడింగ్ సార్. గాంధీనగర్. సార్ నేను అడిగేది ఒకటే సార్, జనం రావాలి కదా సార్. ఏ ప్రాంతంకైనా జనం రావాలి కదా. జనం రాకుంటే ఆ ప్రాంతానికి ఏం వైబిలిటీ ఏది ఉంటుంది, లైఫ్ ఏముంటుంది? ఏముండదు సార్. ఇప్పుడు అందరూ ఉండాలి. ప్రతి ఒక్కరు మానవ జీవితంలో ఉపయోగపడే ప్రతి సర్వీస్ సెక్టర్ ఆడు ఉండాలి. ఆర్గానిక్ ఈకో ఉండాలి కదా. అంతా ఉండాలి సార్. అది ఎకో సిస్టమ్ మెయింటైన్ కావాలి అక్కడ. కాకుంటే కుదరదు. అట్లా కాకుండా ఇంకో విధంగా ఆలోచిస్తే తప్పు అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్సైంటిఫిక్ సార్ అది. మనం బేజాలకు పోకూడదు. మామూలు పునాదుల కంటే 2 రెట్లు 3 రెట్లు ఎక్కువ లోతుకు పోయి పునాదులు వేసే పరిస్థితి దగ్గరే అర్థం చేసుకోవాలి. నల్లరేగడి భూముల్లో పెద్ద 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 బిల్డింగ్లు కడతామంటే కట్టచ్చు. సముద్రాల్లో కూడా కడతారు. కానీ దాని ఎక్స్పెండిచర్ ఏంది, కాస్ట్ ఎఫెక్టివ్నెస్ ఏంది, ప్రజలకు ఎట్లా ఉపయోగపడుతుందని ఆలోచించాలి. మేము అనుకున్నాం కదా అంటే కుదరదు సార్. ఇది మన ఇల్లు కాదు. మన ఇల్లు అయితే మన ఇష్టం. సరే, ప్రభుత్వంగా తీసుకున్న నిర్ణయం, ఒకసారి మ్యాండేట్ ఇచ్చారు, మళ్ళీ మ్యాండేట్ ఇచ్చారు, దానికోసం కడుతున్నారు. నేను ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను సార్. నాకు బాగా గుర్తుండే, అసెంబ్లీలో తీర్మానం చేసినప్పుడు, అసెంబ్లీలో మాట్లాడినప్పుడు విజయవాడలో పెడతానని చెప్పినట్లు గుర్తున్నాను. అవును, విజయవాడలో ఉండాలి, విజయవాడలో పెడతానని అసెంబ్లీలో తీర్మానం చేసి, సెంటర్ ఉంటుంది రాష్ట్రానికి. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా అదే పాయింట్ మీద ఒప్పుకున్నాం అనమాట కదా. విజయవాడలో పెడతామని చెప్పి నాకు గుర్తు, నాకున్న మెమరీకి బ్యాడ్ మెమరీ సార్ నాది. నాకు గుర్తుకు అంత ఎంతో ఉంది అది. మరి విజయవాడలో పెట్టలేదే. మరి వాట్ మేక్స్ స్టాప్ హిమ్ టు నాట్ ఇన్ విజయవాడ? కనుక ఇవన్నీ మాట్లాడి చాలా మాడుకోవాలి సార్. మరి అక్కడే ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ బ్రీచ్ అయిపోయింది. విజయవాడలో పెడతారు అనుకున్నాం, విజయవాడ గుంటూరు మధ్యలో పెడితే 2 కలిసిపోతాయి అనుకున్నాం. మరి ఎందుకు నువ్వు వాట్ ఈజ్ ఎవరంటే ఆయన ఎవరో మంత్రి కమిటీ వేసుకొని ఆయనే సొంతంగా మాడుకొని, ఆయన సొంతంగా కూర్చొని రాష్ట్ర సంతకాలు పెట్టుకొని సంతకాలు భాష చర్చించినామని చెప్తారు. మరి దాన్ని కాదండంలే. కాకపోతే ఒక సైంటిఫిక్ ఎవల్యూషన్ సార్. సైంటిఫిక్ ఎవల్యూషన్ అయితే పొలిటికల్ డెసిషన్ కదా. అది పొలిటికల్, అధికార పార్టీ ప్రతిపక్షం 2 ఒప్పుకుని ఇక్కడ పెట్టేసారు, అయిపోయింది. అంటే ఇప్పుడు ఆ రోజు అసెంబ్లీలో చర్చ విజయవాడలో పెడతామని వాళ్ళు విజయవాడలో పెట్టి ఉండాల్సింది. సో జగన్మోహన్ రెడ్డి కూడా విజయవాడలో పెడతా అంటే ఒప్పుకున్నాడు, అంతే. మరి విజయవాడలో మొన్న కూడా ఏదో సందర్భంలో మాట్లాడుతున్నాడు కదా ఆయన. విజయవాడ గుంటూరు మధ్యలో 500 ఎకరాలు తీసుకుంటే అయిపోతుంది అన్నాడు కదా, మీకు కూడా గుర్తుంది కదా. మరి కాబట్టి ఎందుకు ఆరిగిపోయాడు చెప్పాలి. అమరావతి పైన ఇన్ని మాట్లాడుతున్నారు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంది అమరావతి పైన? ఎందుకు లేదు సార్? ఏంటది మీ విధానం? అమరావతి అనేది అవసరమైనంత మేర కట్టబడాలా. బట్ మారిస్తే అంటే పార్టీ డెసిషన్ నాకు పూర్తి తెలియదు కానీ, బట్ బయటికి చూసినప్పుడు అమరావతిలో రాజధాని కట్టడం అన్నది అసలు అది సైంటిఫిక్గా కరెక్ట్ కాదు. అది ప్రజల పక్షాన కరెక్ట్ కాదు. కొద్దిగా మెరక ప్రాంతాల్లో కట్టుకోవాలి కదా అనే ఒక ఆలోచన పార్టీకి ఉంది. అందుకనే లీడరే గుంటూరు విజయవాడ మధ్యలో పెడితే ఎట్లా ఉంటుంది మాట్లాడుకే ఆయన నోట్లోంచి మాట వస్తే. సరే, మిమ్మల్ని పార్టీగా డెసిషన్ తీసుకోవాలి, మిమ్మల్ని వ్యక్తిగతంగా నేను అది అడగలేను, కానీ పార్టీ అయితే ఆలోచన చేయాలి కదా. మా స్టాండ్ ఇది అని చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పింది కదా. గతంలో 3 రాజధానులు అన్నారు, మీరు ఓడిపోయారు, ఈ ప్రభుత్వం వచ్చి అమరావతి కడుతోంది.
సో ఇక్కడ కాదు ఇక్కడ ఉండాలి అనే ఒక పాయింట్ అయితే పార్టీగా ఒక అదే విధానం సార్ మా నాయకుడు స్వయంగా తను ఒక కామెంట్ పాస్ చేసినాక దట్ ఈజ్ యువర్ ఇది అది దాన్ని కాదని చెప్పాల్సింది మా నాయకుడే. మా నాయకుడు అమరావతి చెప్పేసాడు. అమరావతి గుంటూరు మధ్య రాజధాని ఉండాలనేది మీ పార్టీ ఉంటే నాయకుడు నిర్ణయం. బాగుంటుంది అన్నది మా అభిప్రాయం. సో రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ అమరావతి నుంచి నేను తీసుకొచ్చి గుంటూరు అంత లిబర్టీ నా దగ్గర లేదు సార్, నేను చెప్పలేను ఆఖరికి. బట్ అది నాయకుని, మీ దగ్గర లేదు, మరి మీ పార్టీకి ఉండాలి కదా లిబర్టీ మా నాయకుని అభిప్రాయం అది. మాలాంటి వాళ్ళ అభిప్రాయం కూడా ఆఖరికి మేము రాయలసీమలో మాకు రావాలని, దాంట్లో ఏం మొహమాటం లేదు. మాది అది మా ఎత్తుకుపోయేరాటికని మేము అనుకుంటుంటాం. నిర్బంధ అభివృద్ధిని ప్రవేశపెడతాడు ఇతను ఆఖరికి. నిర్బంధ అమరావతి అభివృద్ధి అనే పేరు మీద మమ్మల్ని ఆడబెట్టే ప్రతి పైసాలో మాకు అప్పులో మాకు కూడా బాగా ఉంటుంది. అంతే కదా నేచురల్ గా. ఆయన చెప్పిన మాట ఏంటంటే భూములు తీసుకుంటాను, ఆ భూములు వీళ్ళకి ఇస్తాను, డెవలప్ చేసి ఇవి అమ్మేస్తాను, అసలు పైసా ఖర్చు లేకుండా నేను అప్పు లేకుండా కడతానని చెప్పి నాకు గుర్తు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ నాకు గుర్తుంది సార్, నాకు చాలా గుర్తుంటాయి కొన్ని విషయాలు. కాబట్టి ఆయన అవన్నీ మాట్లాడడంలే. ప్రతిరోజు అప్పు ఇస్తావా, అప్పు కడతావా, ఇస్తావా, వరల్డ్ బ్యాంక్ ఇస్తుందా, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ ఇస్తుందా, ఇలాంటి ఇంకోరు ఇస్తారా, ఈ మాటలు తప్ప ఏం లేవు సార్. సో చంద్రబాబు నాయుడు గారి నుంచి నేను అడిగేది ఒక్కటే, అతని క్యాపిటల్ అనేది ఎవరి యొక్క సొంత ఇల్లు కాదు. మీరెందుకు ఊరికే ఉన్నారంటే మేము మధ్యలో ఉందిలే అనుకున్నాం. ఆ రోజున అసెంబ్లీ వీళ్ళు ఆ రోజు సంగతి మాట్లాడారు, నేను ఈ రోజు సంగతి చెప్తున్నా. ఈ రోజు అయితే వైసీపీకి ఒక విధానం ఉండాల్సిన అవసరం ఉంది సార్. మా లీడర్ ప్రకటించిన తర్వాత ఇంకా విధానం గురించి మా దగ్గర ఏముంది? మై లీడర్ ఈజ్ అనౌన్స్డ్ ఆల్రెడీ. ఇట్ ఈస్ ఎ పాసింగ్ స్టేట్మెంట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు అంత అనుకోవడం లేదు సార్, ఆయన ఆలోచించే కామెంట్ చెప్పారు. సో ఇప్పుడు ఇది నేను తీసుకొచ్చే ఎసెన్స్ ఇది. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే గుంటూరు విజయవాడ చెప్పలేను సార్, ఎందుకంటే ఆయన కామెంట్ గురించి గుర్తుంది నాకు అంతే. కాబట్టి నా దగ్గర డిస్కషన్ లేదు, నేను డిస్కస్ చేయలేదు. ఓకే. సో ఇంకొకసారి కూర్చున్నప్పుడు నేను కనుక్కొని వచ్చి మీతో మాట్లాడతాను. ఓకే, నాకు చెప్పడం కాదు, ప్రజలకైతే చెప్పాలి, మీ ద్వారా చెప్తాను, ప్రజలకైతే తెలియాల్సిన మీ అవసరం ద్వారా చెప్తాను. ఓకే. సో చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ వ్యక్తుల కోసం పనిచేస్తారు, కార్పొరేట్ల కోసం పనిచేస్తారు మీరు చెప్తున్నమాట. నిన్న వాజ్పేయి గారికి సంబంధించిన జయంతి ఉత్సవాల్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతా, వాజ్పేయి లాంటి వ్యక్తితో పనిచేశాను నేను, ఇప్పుడు చిల్లర జగన్మోహన్ రెడ్డితో పనిచేయాల్సి వస్తుంది, సిగ్గుపడుతున్నాను అని చెప్తున్నారు. మీ కమెంట్ సార్? అనుకోవడానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటేనే వాళ్ళకి భయం సార్. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం కానీ ప్రజల్ని కొద్ది కాలం మాత్రమే వాళ్ళు ముసిగేసి మాస్ చేయగలిగారు, మభ్యపుచ్చగలిగారు. ఆ తర్వాత ఆ తెరలు ఎక్కువసేపు ఉండవు సార్, మళ్ళీ పబ్లిక్ అర్థమైపోయింది. పబ్లిక్ ఏమనుకుంటున్నారంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద ఫార్ బెటర్ దాన్ హిమ్ అనేక విషయాల్లో. హీఈస్ కనెక్ట్ విత్ ద పీపుల్, అతని పాలసీస్ ప్రజలతో ఉన్నాయని అనుకున్నారు. ఇప్పుడు ఆయనకి ఏదో కమెంట్ పాస్ చేయాలా, డిస్ట్రక్ట్ చేసేసాడు, నాశనం చేసేసాడు, ఇంకా తీరుకు లేకుండా చేసేసాడని చాలా బహిరంగంగా మేము మాట్లాడి విన్నాం కదా. మన ఎదురుగా ఫ్యాక్ట్స్ చూస్తూ ఉన్నాం కదా. ఈ రోజున అనేక ఫ్యాక్ట్స్ చూసుకోవచ్చు. చివరికి ఏదో మిస్సింగ్ కేసులు వస్తే వేల్లో చెప్పిన, అసెంబ్లీలో 10-15 ప్రకటిస్తే, అదే 30 ప్రకటిస్తే కనుక వీళ్ళు జగన్మోహన్ రెడ్డి యొక్క చరిష్మాని దాన్ని దెబ్బతీసేందుకోసం ఇష్ట ప్రకారం మాట్లాడుతూ ఉంటారు. వాజ్పేయి గారితో కలిసి ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారి గురించి ఈయన ఏం మాట్లాడారో కూడా నేను చెప్పాల్సి వస్తుంది. చెప్పండి. కనుక ఇతని దృష్టిలో చిల్లర ఎవడో ఆయన బ్రైన్లో ఉంటుంది, దానికి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకుంటాడు నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి లాంటి లీడర్ని, అంటే ఈ సమకాలీన రాజకీయాల్లో ఒక ప్రజల పక్షాన ఆలోచించే లీడర్ జగన్మోహన్ రెడ్డి ఒకడే సార్ ఆ రాష్ట్రంలో. ఐఎమ్ ఎక్స్క్లూడింగ్, నేను వామపక్షాల గురించి పక్కబెట్టి మాట్లాడుతూ ఉన్నాను. సో కాబట్టి చంద్రబాబు చెప్పుకుంటూ ఉంటాడు అంతే, ఏమందో సంబంధం. వాజ్పేయి ఆయనకు అనుబంధం చెప్పచ్చు, వాజ్పేయి ఎంత గొప్పడో చెప్పచ్చు, అతని వల్ల తను ఎంత లాభపడ్డాడో చెప్పచ్చు, లేకపోతే ఆ రోజు రాజకీయాల్లో కీలకమైన ఘట్టాలు గోదా లాంటి సంఘటనలు చెప్పచ్చు. ఏం చెప్పలేదు కదా. అంటే ప్రతి అవకాశాన్ని కూడా ఒకనొక సందర్భంలో చూసా, అడుగుతున్నాను గ్యారంటీ నెక్స్ట్ టైం మీరే ఉంటారని. నెక్స్ట్ టైం జగన్ రాకుండా ఏమన్నా ఉంది సార్, దేవుడు డెమోక్రసీ రెలవెన్స్ ఉన్నదా? బహుశా ఏమన్నా ఈవీఎంలో లేక 45 లక్షల ఓట్ల మీద నమ్మకం ఉంటే తప్ప. సో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి 15 ఏళ్ళు ఉంటామని పదే చెప్తూ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సింగిల్ అంటూ గడిచిన ఎన్నికల్లో ఉంది. ఇంకా సింగిల్ ఆలోచనలోనే ఉన్నట్టేనా? సింగిల్ ఆలోచనలోనే ఉండడం సరైందేనా ఇప్పుడున్న పరిస్థితుల్లో? సార్ రాజకీయాల్లో ఏదో అట్లా రాసేసుకునే ఉండదు సార్. ఇప్పటికైతే మేము రాజకీయంగా సింగిల్గానే ఉన్నాం. 40% ఓటింగ్ ఉన్న వాళ్ళ మేము ఆఖరికి. అందరూ గుంపు కట్టుకో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోట్లు ఉన్నాయి కానీ, లేకుంటే మమ్మల్ని చేయగలిగింది ఏం లేదు. వాళ్ళు ఊరికే పౌరుషం అంటే
పౌరుషం చూపించాలా. ఉమ్. అవకాశవాద పౌరుషాలు చూపించే వాళ్ళు చూస్తూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. అవకాశవాద పౌరుషాల పౌరుషాలు చూస్తూ ఉంటాం. అది కాదు. ఉమ్. మేము ఈ మధ్యకాలంలో వివిధ ఐడెంటిటీ ఐడియాలజీ లేకపోతే ఒక సమస్య పైన అందరితో కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్. అంతవరకు వైఎస్ఆర్సీపీలో ఈ రోజున జరుగుతూ ఉంది. ఉమ్. వివిధ పక్షాలతో వివిధ పార్టీలతో వివిధ గుంపులతో కలిసి ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నాం. ఉమ్. అవి ఎట్టుపోతాయేమో నాకేం తెలియదు. ఉమ్. కాకపోతే ఒకటి మాత్రం స్పష్టం, ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అంటే నా ఎన్డీఏ ప్రభుత్వానికి లేకుంటే చంద్రబాబు నాయకత్వంలోని బీజేపీ జనసేన ప్రభుత్వానికి ఇదే కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది సార్. ఉమ్. ఎందుకు సార్, ఎందుకు కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది? ఏం అంటే తప్పు వీళ్ళు చేశారు జనం చంద్రబాబు? కోసం పనిచేయడం లేదు సార్. జనం కోసం లేదు. మీరు ఈరోజు. అనుకుంటున్నారు జనం కోసం పనిచేస్తున్నారు, జనం వాళ్ళు చెప్తున్నారు. అనుకుంటున్నారు, మనం అనుకోవడం కాదు. ఉమ్. జనం అనుకుంటున్నారు. ఉమ్. పార్టీలకు సంబంధించిన వాళ్ళేమో మా పార్టీ నా ఫీలింగ్ ఉంటుంది సార్. ఉమ్. జనరల్గా ఓటింగ్ జరిగితే మీకు తెలియదేం కాదు. ఉమ్. వాళ్ళకి వీళ్ళకి ఓట్లు ఉంటాయి. అంటే మాకుంటాయి వాళ్ళకు ఉంటాయి. జనంలో ఉన్న ఒక 10% జనం అటు డిసైడ్ చేస్తారు. ఉమ్. సో ఆ 10% జనాలు ఈ రోజున మా పట్ల సానుకూలంగాను మా పట్ల ప్రేమగాను ఉన్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఉమ్. గతంలో లేకుంటే ఇంత పెద్ద ఎత్తున ప్రజల యొక్క కదలిక ఉండదు సార్. ఓకే, బాగా వచ్చారా సార్ జనాలు మెడికల్ కాలేజీల అంశంలో అయితే అబ్బో చాలా బాగా వచ్చే అసలుకి నేను ఈ మధ్యకాలం చూసిన అత్యంత పెద్ద ప్రోగ్రాములు అదొకటి. ఉమ్. మా అనంతపురంలో అయితే అసలుకి ఆ ర్యాలీ చూస్తే అసలుకి ఉమ్. చాలా అసలుకి ఎంత ముచ్చటేస్తుందో. అసలు జనం ఇంత మనం జనం నమ్ముకోవాలా, ఉమ్. జనం నమ్మితే ఎప్పుడు మనము ఇబ్బంది పడమనే విషయాన్ని మనసు జనం ప్రూవ్ చేశారు సార్. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు అన్న, జగన్మోహన్ రెడ్డి పిలిపించండి, ఆ స్థాయిలో ఎందుకు ఉంటుంది ప్రజల వైపు నుంచి రియాక్షన్? సార్ ఏమని చెప్పమంటారు, ఇప్పుడు నిరంతరం ఇప్పుడు మా జిల్లా ఉంది రైతాంగం జిల్లా. రైతులకి ఏం జరగలేదు 18 నెలల్లో. ఊరికే యూరియా కూడా కొట్టుకునే పరిస్థితి, అవును కదా. రేట్లు లేవు. మా అనంతపురం అంటే చెనిక్కాయ పంట అని, చెనిక్కాయ పంట ఇప్పుడు 3 లక్షల ఎకరాలు వేసేట్లున్నారు చూస్తుంటే. బహుశా 3 కూడా వేయలేదు అనుకుంటా, తక్కువ వేశారు. కంది వస్తుంది, కందికి రేట్ లేదు. కష్టపడితే మొక్కజొన్న కొద్ది రేటు, కొనేవాళ్ళు లేడు. జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తేనే అన్నీ గుర్తుకొస్తాయి సార్. ఆయన కొన్న కందులు గుర్తుకొస్తాయి, కొన్న పత్తి అన్నీ గుర్తుకొస్తాయి. అన్నీ గుర్తుకొస్తేనే చూద్దాం అనుకుంటారు. చూద్దాం అనుకుంటే జనం కదా సార్. వేల మంది 25,000, 30,000, 50,000 దాకా జనాలు వచ్చేస్తారు. అంతేగాని ఎక్కడ కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసిన నాకేం కనపడలేదు. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం అని ఏం లేవు. సమాచారం ఉంటే చాలు. ఈరోజు ఇట్లా వస్తున్నాడు అనుకుంటే చాలా వెళ్తా ఉన్నారు. అవునా? ఇది కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకత్వం కేడర్ కంటే కూడా తెగింపు కనిపిస్తుందా సార్? నేను ఈ మాట కంపారిజన్ కరెక్ట్ కాదు, కానీ నేను కంపేర్ చేయదలుచుకోలే. కానీ మీకు అనిపించదు ఏంటి అసలు జగన్మోహన్ రెడ్డి పోతే ఇంత జనాలు ఏంది ఆఖరికి పరిగెత్తుంటారు? సార్ ఏముంటుంది, ఆయన పెద్ద అద్భుతమైన స్పీకర్ కాదు నాకు తెలిసి. జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన స్పీకర్ కాదు. నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారో నాకు అసలు అర్థం కాదు. దగ్గర పోయే కొద్దీ నాకు అర్థం కాదు సార్. ఎందుకంటే ఎక్కడికి పోయినా వేల మంది అసలుకి గుండెలు బాదుకునేవాడు, చూసి ఏడ్చేవాడు, నవ్వేవాడు. ఆఖరికి ఒకే ఒక అంటే వార్ క్రై లాగా జై జగన్ అని ఒక వార్ క్రై అంతే. అదొక మంత్రము, వార్ క్రై లాగా, యుద్ధ కేకలాగా జనాలు. అసలుకి నాకు ఎప్పుడు చాలా చెప్తా జగన్మోహన్ రెడ్డి గారికి. అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు ఓడిపోయాడు అసలుకి. ఎందుకంటే అంతమంది ఓన్లీ యూత్ అనే కాదు, ఆల్ సెక్షన్స్. ముసలి వాళ్ళు కూడా ఆఖరి రోడ్డు వీళ్ళు కూడా వెయిట్ చేస్తారు ఆయన కోసం. ముసలి వాళ్ళు, ఇది ఆడపిల్లకాయలు, మగ పిల్లకాయలు, అసలు చిన్న చిన్న పిల్లకాయలు అందరూ ఆఖరికి పరిగెత్తుకొని వస్తుంటారు. ఆ బండి అంటే పరిగెడుతుంటారు. అవును, చూశారు కదా మీరు. ఆ బండి అంటే పరిగెడుతూ ఉంటారు. కాబట్టి నేను అది నిజంగా బహుశా ఆయనకి అది ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి. దానికి ఇంకొక నేను చాలామంది చూశాను సార్. నేను చాలామంది చేశాను. రాజశేఖర్ గారితో పనిచేశాను. కానీ ఇటువంటి ఒక అభిమానం, అది దానికి అవధులు లేవు, దానికి ఏజ్ లేదు, ప్రాంతం లేదు. మనవారు అడిగారు మీరు మొబిలైజ్ చేస్తారంట కదా యాడ్ పడితే. రాష్ట్రంలో ఏ మూలకైనా 1,00,000 మందిని మొబిలైజ్ చేసే శక్తులు నాయకులు ఉన్నారంటే ఏమనుకుంటున్నారు సూర్యంట కానీ. అంతే కదా, అది కూడా ఏమనుకుంటారు అంటే ఏ మూలకైనా 1,00,000 మందిని మొబిలైజ్ చేయగలడు తన పేరు అనుకుంటే కనుక మొబిలైజేషన్ లేదు, ఏం లేదు. హైదరాబాద్లో కూడా మొబిలైజేషన్ అనేది కదా ఏం లేదు సార్. నేను చూశాను సార్. నేను దగ్గరికి వెళ్ళాను, దగ్గరికి పోలేకపోయాను. నేను హైదరాబాద్లో అది ఎయిర్పోర్ట్కి వెళ్ళా. ఆ పిల్లకాయలు దాటికి మనం తట్టుకోలేము సార్. ఆల్రెడీ మనకి మధ్యలో జనరేషన్ వచ్చేసింది. ఉద్యోగస్తులు
ఐటీ బ్యాచ్ వచ్చింది, కంప్యూటర్లు ఉన్నాయి వాళ్ళ బ్యాగుల్లో. ఆ రోజు వారు మెయిల్ పెట్టినామన్నా అంటున్నారు. నా కాన్షియస్లో కనపడి ఏరా వచ్చేదా ఎట్లా అంటే "ఆ, జగన్ వస్తే ఎట్లా అన్నా గారికి ఎట్లా వచ్చి అంటే మెయిల్ పెట్టేసినాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినారన్న జగన్ వస్తున్నా అని. అంతే, పాసింగ్ ఇన్ఫర్మేషనే, ఇంకా దాంట్లో ఇంకేంది లేదు. ఇప్పుడు మొన్న బర్త్డే జరిగింది, అవును. అసలుకి అన్ఇమాజినబుల్ కదా. కేవలం నా కాన్స్టిట్యున్సీలోనే దాదాపు ఒక 4-5 వేల మంది గుమికూడడం, ఒక 760 మందో 750 మంది పైగా రక్తదానం చేయడం. మీ కాన్స్టిట్యూన్సీలో 700 పైగా ఆ, రక్తదానం చేశారు. మరి 760 అనుకుంటాను సార్, 60 50 నుండి లేకపోయినా. అక్కడ నేను ఎప్పుడు చూసిన సంఘటన అక్కడ చూశాను సార్. ఏంటంటే నువ్వు బెడ్ మీద పడుకుని బ్లడ్ ఇస్తా అంటే తొందరగా కానీ నేను పడుకోవాలా అనే ఒక రక్తం అంటే పరిగెత్తిపోతారు కదా, అట్లేదు అక్కడ. జగన్ రెడ్డికి మేము రక్తం ఇస్తా ఉన్నామనే ఒక ఫీలింగ్, అది నేను చాలా స్పష్టంగా చూశాను. అట్లా పీక్కోవడం లాక్కోవడం ఫస్ట్ టైం చూశాను నేను. నువ్వు లే బాగా ఇంకా ఎంతసేపు ఉంటావు, లే నువ్వు సార్ చాలే సార్ వీడికి అనేవాళ్ళు ఇట్లా. సో దీన్ని దాన్ని చూడలేక కదా అతన్ని చేద్దామనే కదా పాపం చంద్రబాబు నాయుడు మిగతా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. మీరు ఎందుకు ఇలా అనేది, మీరు ఇచ్చిండొచ్చు కదా అనేది, అవన్నీ ఏమి ఉండవు సార్ ఇక్కడ. కాబట్టి అమరావతి ఒక ఇష్యూ, మన అవేంటివి సార్ అవి విశాఖపట్నంలో ఏం కొండలు అవి, ఋషికొండ, ఈ రెండు చాలు సార్. అసలు కేవలం ప్రచారం అనేది ఎంత గొప్పగా చేయగలరు. ఇప్పటికి కూడా ఋషికొండ గురించి మాట్లాడితే ప్యాలెస్లు అంటారు ఆఖరికి. ఎవడి ప్యాలెస్లు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్యాలెస్లు. అంతే కదా. ఆ ప్యాలెస్లు నువ్వు ప్యాలెస్లు లాగా పెట్టలేక, ఆ ప్యాలెస్లు నువ్వు ఇంకేదో కారణంతో నువ్వు వాళ్ళకి ఏది లాడ్జ్లకు అదని అంటారు హోటల్స్కి ఇస్తున్నారు, ఇది ఇస్తామని ఒక వార్త వస్తూ ఉంది, కమిటీ అయిపోయింది అట్లా ఇట్లా అని. ఆయన కూడా బహుశా ఒక ఎమ్మెల్యే, బీజేపీ వ్యతిరేకిస్తుంది, లోకల్స్తో మాట్లాడాలి కదా, ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు గారు అనుకుంటాను. సో మాతో మాడకుండా మీరే కూర్చొని ఎట్లా చేస్తారా అని కూడా మాట్లాడుతూ ఉన్నారు. సో ఏకపక్షంగా ఎక్కడో ఎంతో ఆలోచించబడతా ఉంది, ఏదో అమలు చేయబడతా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ పరం చేసేందుకోసం, ఐ వోంట్ సే కాన్స్పిరసీ, బట్ ఏదో ఒక ఆలోచన మాత్రం జరుగుతోంది సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ శైలజానాథ్ గారు మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది శైలజానాథ్ గారితో స్పెషల్ పాడ్కాస్ట్, చూస్తూనే ఉండండి.